నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సామాన్యులు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలంటేనే నానా రకాలుగా వేధించి అన్ని విధాలా సంతృప్తి చెందితే అప్పుడు ఖాతాలు తెరిపిస్తాయి. రుణాల సంగతి చెప్పక్కర్లేదు. సవాలక్ష ప్రశ్నలు, సందేహాలతో పాటు 100 ధ్రువపత్రాలు జత చేయాలి. వాటికి తోడు హామీలు కావాలి. అప్పటికి రుణం వస్తుందన్న గ్యారంటీ లేదు. అదేదో సిబిల్ స్కోర్ అని చూస్తారు. అందులో 100కు 100 మార్కులుంటే అడిగిన రుణంలో కోతలు పెట్టి కాస్త విదిలిస్తారు. వసూలు సంగతి చెప్పనవసరం లేదు. గడువు దాటిందా వేలల్లో బకాయిల కోసం 100ల నోటీసులు పంపిస్తారు. కోర్టు కేసులంటూ బెదిరింపులు అదనం. మరి అదే పద్ధతి బడాబాబుల విషయంలో ఏమైపోతోంది? అంటే చాలు వారి ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు పడిపోతూ ఉంటుంది. పిలిచి మరీ రుణాలిస్తూ ఉంటారు. చెల్లింపుల్లోనూ ప్రత్యేక వెసులుబాట్లుంటాయి. అక్కడా తేడా వస్తే నిరర్ధక ఆస్తుల జాబితాలోకి నెట్టేస్తారు. అసలు ఇదెక్కడ న్యాయం? పైగా ఎగ్గొట్టిన వాళ్ల పేర్లు కూడా చెప్పరట. ఇలాగైతే లక్షల కోట్ల రూపాయల అప్పుల తిప్పలు తీరేదెలా? రుణాల మంజూరులో బ్యాంకుల తీరు ఎలా ఉంటుందో సామాన్య జనాన్ని కదిపితే తెలుస్తోంది. సామాన్యులతో ఒకలా, బడాబాబులతో మరోలా వ్యవహరించే ఈ చట్టబద్దమైన ఆర్థిక సంస్థల తీరు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. రుణాల ఎగవేతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ చెప్పే బ్యాంకులు అందుకు కారణం వారి వ్యవహార శైలే అన్న విషయం మర్చిపోతుంటాయి. వేలల్లో ఉన్న రుణాల వసూళ్లకు అన్ని రకాల నిబంధనలు పాటించే వీళ్లు కోట్ల కొద్దీ ఇచ్చే రుణాల విషయంలో మాత్రం వాటికి తిలోదకాలు పలుకుతుంటాయి. అందుకే బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, చిన్నగా ఎన్పీఏలుగా పిలుస్తారు. బడాబాబులు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసుకోలేక సతమతమవుతున్న బ్యాంకులు వాటిని నిరర్ధక ఆస్తుల జాబితాలో తోసేస్తున్నాయి. పేద మధ్యతరగతి వర్గాల ముక్కుపిండి వసూలు చేసే అదే ఆర్థిక సంస్థలు, రైతుల ఇంటి ముందు డబ్బు కొట్టించే అవే బ్యాంకులు పెద్దల విషయంలో మాత్రం ఎక్కడా లేని మర్యాదలు పాటిస్తున్నాయి. వ్యవసాయ రుణాల విషయంలో ప్రభుత్వాలు హామీ ఇచ్చినా వెంటపడి మరీ వేధిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో రుణగ్రహీతల పేర్లు బయటపెట్టి మానసికంగా వేధించడం జరుగుతుంటోంది. అయితే కోట్ల కొద్దీ రుణాలు బాకీ పడి ఉన్న వారి పేర్లు బయటపెట్టమంటే మాత్రం మేనమేషాలు లెక్కిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే 500 కోట్ల రూపాయలకు పైనే బాకీ ఉన్న వారి పేర్లు బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిల్ తదుపరి విచారణ చేయనుంది. ఇందుకు సంబంధించి రుణ ఎగవేతదారుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ సుప్రీంకోర్టుకు గతంలోనే సమర్పించింది. వారి పేర్లు మాత్రం బయటపెట్టలేమని నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని తిరిగి కట్టకుండా తిరుగుతున్న దర్జాబాబులపై ఎందుకంత ప్రేమ మాత్రం సూటిగా చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద రిజర్వ్ బ్యాంకు కూడా వస్తుంది కాబట్టి 500 కోట్లు అంతకన్నా రుణాలు తీసుకుని ఎగవేసిన వారి పేర్లు బయటపెట్టాలని స్వచ్ఛంద సంస్థ తరపున ప్రశాంత్ భూషణ్ పిల్ దాఖలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఆ వ్యాజ్యంపై స్పందించిన న్యాయస్థానం ఆ పేర్లు బయటపెట్టవచ్చా లేదా అన్న విషయాన్ని శుక్రవారం నాడు విచారించనుంది. అయితే నిరర్ధక ఆస్తుల లెక్క తేల్చడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ నెలాఖరులో నివేదిక అందజేస్తుందని, అంతవరకు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈలోగా సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అది బ్యాంకింగ్ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది. అందుకు సంబంధించిన కేంద్రం వాదనను వ్యతిరేకించిన పిటిషనర్ నిపుణుల కమిటీ నివేదిక నమ్మడానికి లేదని, కారణం కమిటీలో సభ్యులుగా ఉన్న 5గురు కూడా నిర్లక్ష్యంగా రుణాలు మంజూరు చేసిన వారేనని పేర్కొన్నారు. నిజానికి నిరర్ధక ఆస్తుల విలువ దాదాపు 3 లక్షల కోట్లు ఉంటుందని, వాటిని పునర్వ్యవస్థీకరించి తిరిగి చెల్లించేందుకు మళ్లీ సమయం ఇస్తే ఆ విలువ 10 లక్షల కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని పిటిషనర్ ప్రశాంత్ భూషణ్ వాదనను బట్టి నిరర్ధక ఆస్తులు ఏ మేరకు పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి నిరర్ధక ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఏప్రిల్లోనే సర్వోన్నత న్యాయస్థానం బ్యాంకులను కోరింది. మొండి బకాయిలు కోట్లల్లో ఉంటే వాటి వివరాలు వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు ఎగవేతదారుల జాబితా సమర్పించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ఉన్న వాణిజ్యపరులకు, చిన్నపాటి రుణాలు పొందేందుకు నానా అవస్థలు పడే రైతులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేసిన సుప్రీంకోర్టు బ్యాంకుల వ్యవహార శైలిని తప్పుబట్టింది. రుణాలు తీసుకున్న తర్వాత వాటిని సకాలంలో చెల్లించకుండా ఎగవేయటం, తర్వాత దివాలా తీసినట్టు ప్రకటించడం బడా వ్యాపారవేత్తలకు సాధారణంగా మారింది. అదే సమయంలో వ్యవసాయంపై ఆధారపడే రైతులు మాత్రం స్వల్ప మొత్తంలో రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతూ విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగానే వ్యాఖ్యానించింది. కానీ ఇక్కడే కొత్త వాదన ఎత్తుకున్న రిజర్వ్ బ్యాంకు మాత్రం ఎగవేతదారుల పేర్ల వెల్లడి, రుణ విలువలకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయని వాటిని ఉల్లంఘించలేమంటూ పేర్కొంది. పెను సవాలుగా మారిన నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిల విషయంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొండి ఖాతాదారుల్ని అత్యధికంగా కలిగి నిరర్ధక ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 70,000 కోట్లకు పైనే నిరర్ధక ఆస్తులు కలిగి ఉంది ఎస్బీఐ. తర్వాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉన్నాయి. 24 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తుల విలువ 4 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రతి బ్యాంకుకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు వేలల్లోనే ఉన్నారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల విషయంలో విజయ్ మాల్యా కేసే గొప్ప ఉదాహరణ. ఆ పెద్దాయన దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణం పొంది ఉన్నారు. కానీ చెల్లింపు విషయంలో మాత్రం చేతులెత్తేశారు. మాల్యా కింగ్ ఫిషర్ విమానయాన సంస్థ పేరున వివిధ బ్యాంకుల నుంచి తీసుకుని ఎగవేసే అప్పుల జాబితా చూస్తే బ్యాంకింగ్ సేవలు ఎంత నిజాయితీగా ఉన్నది తెలుస్తోంది. దాదాపుగా 6,000 కోట్లకు పైగా రుణం పొంది వాటిని తీర్చకుండా ఎంచక్కా లండన్ పోయి తలదాచుకున్నాడు. అతడి దగ్గర నుంచి రుణం వసూలుకు బ్యాంకులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అయినా అవి రుణం వసూలవుతుందన్న నమ్మకం లేదు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల్లో బడా ఆభరణాల వ్యాపారస్తులు ఉన్నారు. రుణం ఎగ్గొడుతున్నారని తెలిసినా రుణం ఇచ్చేందుకు ముందుకు రావడానికి కారణం వీరికున్న పలుకుబడి, సమాజంలో ఉన్న ప్రతిష్టే. ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోతాయిలే అన్న ధీమాతో ఊరికే దారపోస్తుంటారు. ఈ బకాయిలను రాబట్టడానికై ఆర్బీఐతో పాటు సంబంధిత బ్యాంకులు చేపడుతున్న చర్యలు కూడా అంత తీవ్రంగా ఏమీ లేవు. సామాన్యుల విషయంలో అత్యంత తీవ్రంగా స్పందించే వీళ్లు బడాబాబుల విషయంలో మాత్రం తామరాకుపై నీటిబొట్టు చందంలా వ్యవహరిస్తున్నారు. తిరిగిస్తే అదే మహాభాగ్యం అన్న రీతిలో వ్యవహరించడం వల్లే మొండి బకాయిలు కోట్లల్లో పేరుకుపోతున్నాయి. చివరకు సుప్రీంకోర్టు నెత్తినోరు కొట్టుకుంటూ మొత్తుకున్న కదలని వ్యవస్థలుగా మారిపోయాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన సంస్థలకు మరే బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు అప్పులివ్వకూడదు. ఒకవేళ ఎగవేతదారుడు తిరిగి రుణం చెల్లించి ఎగవేతదారుల జాబితా నుంచి పేరు తొలగించుకున్నా సదరు వ్యక్తికి, సంస్థకు మరో 5 సంవత్సరాల దాకా ఎలాంటి అప్పుల్ని ఇవ్వకూడదు. బడాబాబుల విషయంలో ఈ నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కాదు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకుల నిరర్ధక ఆస్తుల్లో 90% ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే ఉన్నాయి. బ్యాంకులు తాము ఇచ్చిన రుణాలకు సంబంధించిన వడ్డీని రుణగ్రహీతలు 90 రోజుల వరకు చెల్లించకపోతే దాన్ని మొండి బకాయిలుగా జమ కడతారు. 60 రోజులు దాటితే ప్రత్యేక ఖాతాలు 2గా పరిగణిస్తారు. తర్వాత వాటిని మొండి బకాయిల కింద జమ కడతారు. అంటే 60 రోజుల వ్యవధిలో వసూలుకు సంబంధించి సరైన చర్యలు తీసుకోకపోతే నిజాయితీగా చెల్లించేవారు కూడా ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2015 డిసెంబర్ నుంచి 2016 మార్చి వరకు, అంటే కేవలం ఒక త్రైమాసికంలో దాదాపు 2 లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులు పెరిగినట్టు లెక్కలు చెబుతుండడాన్ని బట్టి చూస్తే బడాబాబుల దగ్గర నుంచి రుణ వసూలులో బ్యాంకులు ఎలాంటి ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయో తెలుస్తోంది. రుణ వసూలుకు సంబంధించి కొన్నిసార్లు బ్యాంకులు రుణగ్రహీతలకు వెసులుబాట్లు కల్పిస్తుంటాయి. వాటిని రీషెడ్యూలింగ్ అంటారు. ఆ జాబితాలో ఈ మధ్య కాలం చేరిన వాటిని కలిపితే నిరర్ధక ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
కొన్నిసార్లు బ్యాంకులు ఆర్థిక సంవత్సరం చివర్లో బ్యాలెన్స్ షీట్ క్లియర్ చేసుకోవడానికి మొండి బకాయిలను బయటపెట్టకుండా దాచేస్తుంటాయి. అందుకు కారణం పెట్టుబడిదారులకు బ్యాంక్ బ్యాలెన్స్ షీటును ఆరోగ్యకరంగా చూపించుకోవాలన్న ప్రయత్నమే. అలాంటి తెరవెనుక ప్రయత్నాలపై కన్నెర చేసిన రఘురాం రాజన్ హయాంలో నిరర్థక ఆస్తుల సంగతి వాస్తవ రూపం తెలిసింది. అబద్ధాన్ని అరిచి 100 సార్లు చెప్పినా అదెప్పటికీ నిజం కాలేదు. కానీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది ఈ డ్రాగన్ దేశం చైనా. భారత్లో అంతర్భాగమైన భూభాగాన్ని కొల్లగొట్టేందుకు ఆ ప్రాంతానికి దక్షిణ టిబెట్ అని ఓ పేరు పెట్టింది. అంతటితో ఆగడం లేదు. అప్పుడప్పుడు సైన్యాన్ని అక్కడకు పంపిస్తూ కవ్విస్తోంది. మొన్న మోదీ మీద, ప్రస్తుతం అమెరికా రాయబారి మీద తన దురహంకారం ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ మీకేం పనంటూ అమెరికా రాయబారిపై అసహనం వ్యక్తం చేసింది. చైనా డొంక తిరుగుడు వాదాలకు అసలు మూలమేంటి? ఏ వివాదం లేని చోట కొత్తగా వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తోందా? అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ల వ్యూహం ఏంటి? నిశ్చేష్టపరిచే పర్వతాలు, అద్భుతమైన మనుషులు. అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ ఉత్సవం చూడటం మర్చిపోలేని అనుభూతి. తవంగ్ ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ చేసిన ఇదే ట్వీట్ అంతంత మాత్రంగా ఉన్న భారత్ చైనా సంబంధాలను మరింత పలుచన చేస్తోంది. న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య అంతరాన్ని ఇంకాస్త దూరం తీసుకువెళ్లింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ మాకు సంబంధించినంత వరకు దక్షిణ టిబెట్, భారత్ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మీరు పర్యటించడమేంటి? ఈ వివాదంలో మిగతా వారి జోక్యం అనవసరం అంటూ పొంతనలేని వ్యాఖ్యలతో మరోసారి అరుణాచల్ కొలిమిని రాజేసే ప్రయత్నం చేస్తోంది చైనా ప్రభుత్వం. అరుణాచల్ ప్రదేశ్ని ఇప్పుడు కూడా డిస్ప్యూటెడ్ టెరిటరీగా ఉంచడానికి చైనా ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే అది చైనాస్ టిబెట్ స్ట్రాటజీలో ఒక భాగం అది. ఎందుకంటే టిబెట్ ఆక్యుపేషన్ ఒక ఇల్లీగల్ ఆక్యుపేషన్ అని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటున్న తరుణం. అలాగే టిబెటన్స్ అందరూ వచ్చేసి భారతదేశానికి రెఫ్యూజీస్గా వచ్చి మన హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల నుంచి గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ రన్ అవ్వడం, ఇవి కూడా చైనాకి నచ్చనటువంటి అంశాలు. వివాదాన్ని కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి తవంగ్ వెళితే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే మెంబా, మెచుకా తెగలు ఏటా లోసర్ ఉత్సవాన్ని జరుపుతాయి. మంగోలియన్ క్యాలెండర్ ప్రకారం లోసర్ అంటే కొత్త ఏడాది అని అర్థం. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 21న ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్ని చూసేందుకు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఇక్కడికొచ్చారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు స్వాగతం పలికారు. ముగ్గురు కలిసి తీయించుకున్న ఫోటో పెట్టి ఆతిథ్యం అందరిదంటూ రిచర్డ్ వర్మ ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది. తర్వాతి రోజు ఆయన అరుణాచల్ ప్రదేశ్లోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. అమెరికా రాయబారి తవంగ్ సందర్శించడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఒక విషయంలో మాత్రం అంగీకరించాల్సింది ఏమిటంటే, భారత చైనా సరిహద్దు వివాదాన్ని ఉభయ దేశాలు కలిసి సంయుక్తంగా చర్చించి ఒక ఉభయలకు ఆమోదయోగ్యకరమైనటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం మాత్రం వాస్తవం. ఇందులో ఇతర జోక్యము ఒక స్నేహంగా సలహాలు ఇచ్చేవరకే మాత్రమే కానీ, అంతవరకే ఉండాలే కానీ వాళ్ళు ఈ 2 దేశాల మధ్య ఉన్న వివాదాలు తలదూర్చిన అవసరం లేదు. అమెరికా సహా మరి ఏ దేశమైనా సరే సలహాలకే పరిమితం కావాలి. కానీ చైనా ధోరణి ఒక విపరీతంగా విడ్డూరంగా ఉంది. భారత్ చైనా మధ్య చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో అమెరికా రాయబారి పర్యటన అభ్యంతరకరం. ఈ ప్రాంతంపై చైనా విధానం ఏమాత్రం మారలేదు.
రెండు దేశాలు చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా రాయబారి పర్యటన మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే అంటూ ఘాటుగానే స్పందించింది చైనా విదేశాంగ శాఖ. అమెరికా రాయబారి పర్యటన వల్ల సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఇన్నాళ్లు కష్టపడి సాధించిన శాంతి ప్రయత్నాలకు గండి కొడుతోందంటూ హెచ్చరికలతో కూడిన పదజాలాన్ని అల్లి ప్రకటన విడుదల చేసింది. చైనా అలా అరుణాచల్ వివాదాన్ని రెచ్చగొట్టడం ఇదే తొలిసారి కాదు, బహుశా ఆఖరిసారి కూడా కాకపోవచ్చు. ఈ ఏప్రిల్లో కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్రెయిగ్ హాల్ కూడా అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమనేది సుస్పష్టం అంటూ ప్రకటన చేశారు. హాల్ ప్రకటన తర్వాత 6 నెలలకే రిచర్డ్ వర్మ ప్రకటన చైనాకు మంట పుట్టిస్తున్నాయి. భారత్, అమెరికా కావాలనే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో రెచ్చగొడుతున్నాయనే భావన కనిపిస్తోంది బీజింగ్లో. ఈ విషయంలో భారత్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించేలా ఐక్యరాజ్య సమితిలో భారత్ చేసిన ప్రయత్నాలకు చైనా బహిరంగంగానే నిరాకరించింది. అణు ఇంధన సరఫరా దేశాల జాబితాలో భారత్ చేరికకు మోకాలడ్డింది. బ్రిక్స్ సదస్సులోనూ పాక్ తీవ్రవాద సంస్థల్ని తుది తీర్మానంలో చేర్చకుండా అడ్డుపడింది. ఇటీవలి ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. భారత్, చైనా మధ్య 1126 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇదంతా ఎక్కువ భాగం అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని ప్రపంచమంతా గుర్తిస్తున్నా చైనా మాత్రం అంగీకరించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్తో పాటు మరికొన్ని ప్రాంతాలు కలిపి ఇవన్నీ టిబెట్లో అంతర్భాగమని అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్గా పేర్కొంటోంది. టిబెట్తో పాటు సంబంధిత ఇతర భూభాగం కూడా తమ సొంతమేనని వాదిస్తోంది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఒప్పందాలు చూపి అడ్డగోలు వాదన చేస్తోంది బీజింగ్ నాయకత్వం. వాటిని మొగ్గలోనే తుంచే ప్రయత్నంలో భాగంగానే రిచర్డ్ వర్మ పర్యటన జరిగిందా అనే సందేహాలున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని తవంగ్ తనదేనంటూ చైనా చేస్తున్న వాదనకు బలమేంటి? ఈ విషయం తెలుసుకోవాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కొన్ని సంఘటనల్లోకి వెళ్లాలి. భారత్ బ్రిటిషర్ల పాలనలో ఉన్నప్పుడు భారత్, చైనా మధ్య సరిహద్దు రేఖ అంటూ ఏదీ లేదు. ఈ రెండు దేశాలకు మధ్య ఉన్న టిబెట్ స్వతంత్రంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని మొఘలులు కానీ బ్రిటిషర్లు కానీ పట్టించుకోలేదు. 1914లో తవంగ్ బౌద్ధ క్షేత్రాన్ని గుర్తించిన తెల్లపాలకులు ఆ ప్రాంతాన్ని తమ పాలన కిందకు తెచ్చే ఉద్దేశంతో సరిహద్దుల అవసరం గుర్తించారు. అప్పట్లో బలహీనంగా ఉన్న టిబెట్ పాలకులతో చర్చించి తవంగ్ ప్రాంతాన్ని భారత్లో కలుపుతూ మెక్మోహన్ రేఖ గీశారు. ఆ రేఖను ప్రపంచమంతా అంగీకరించినా చైనా మాత్రం ఒప్పుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లో 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం దక్షిణ టిబెట్ అని, అది తమదని వాదిస్తోంది. టిబెట్ సార్వభౌమత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చైనా 1950లో టిబెట్ను ఆక్రమించింది. అప్పట్లో టిబెట్ 14వ దలైలామా చేతిలో ఉంది. చైనా దాడి చేసే నాటికి ఆయన వయస్సు 15 ఏళ్లు. చైనా దురాక్రమణ తర్వాత దలైలామా టిబెట్ నుంచి వచ్చేసి భారత్లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ధర్మశాలలో ఉంటున్నారు. టిబెట్ను స్వాధీనం చేసుకున్న చైనా అందులో భాగంగా ఉన్న తవంగ్ కూడా తమదేనంటోంది. తవంగ్ ఒకప్పుడు టిబెట్లో అంతర్భాగమని, నాటి బ్రిటిష్ పాలకులు టిబెట్ నుంచి ఈ ప్రాంతాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆరోపిస్తోంది. ప్రపంచమంతా అరుణాచల్ ప్రదేశ్ భారత్లో ఉందని గుర్తించినా తమ చిత్రపటాల్లో చూపిస్తున్నా చైనా మాత్రం అంగీకరించడం లేదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, నాయకులు ఎన్నుకోబడుతున్నారు, అక్కడ రూలింగ్ డిస్పెన్సేషన్ ఉంది. అందుకు ఇంటర్నేషనల్లీ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అది డిస్ప్యూటెడ్ టెరిటరీని చైనా చెప్తుందే కానీ అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రజలెవరూ అనడం లేదు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నమెంట్ని ఎన్నుకుంటూ ఉన్నారు. 1962లో తవంగ్ కోసమే చైనా భారత్తో యుద్ధానికి దిగింది. అయితే భౌగోళికంగా భారత్కు ఉన్న అనుకూలతల వల్ల చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. ఇప్పటికీ తవంగ్ ప్రజలు భారత్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. తవంగ్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైనా చైనా మాత్రం అంగీకరించడం లేదు.
స్థానిక ప్రజల నుంచి ప్రతికూల పరిస్థితులు ఉన్నా చైనా సైనికులు అప్పుడప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. సరిహద్దుల వద్ద భారత దళాలతో వివాదాలకు దిగుతున్నారు. చైనా విదేశాంగ శాఖ కూడా శక్తి మేరకు తవంగ్ను వివాదాస్పద ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడాన్ని చైనా విదేశాంగ శాఖ తప్పుబట్టింది. భారత ప్రభుత్వంలో ప్రముఖులెవరైనా ఇటానగర్లో అడుగు పెట్టగానే చైనా విదేశాంగ శాఖ నోటికి పని చెబుతోంది. వందల ఏళ్ల నాటి చరిత్రను చూపించి దూకుడు ప్రదర్శిస్తోంది బీజింగ్ నాయకత్వం. అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా చూపిస్తున్న ప్రేమంతా అది టిబెట్లో అంతర్భాగమనేనా? అలా అనుకుంటే పొరపాటే. తవంగ్తో పాటు మిగతా ప్రాంతాలను వివాదాస్పదం చేయడం వెనుక ఉన్న అసలు కారణం అరుణాచల్ ప్రదేశ్లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ అరుణాచల్ ప్రదేశ్ గుండా ప్రవహిస్తోంది. తూర్పు టిబెట్లో పుట్టిన లోహిత్ నది అసోంలోని మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ముందు జయల్చూ కనుమల గుండా 200 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ఏడాది పొడవునా వేగంగా ప్రవహించే ఈ నదిపై 6 చోట్ల ఆనకట్టలు నిర్మించి విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం 100కు పైగా ఒప్పందాలు కుదుర్చుకుంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జల విద్యుదుత్పత్తిని 50,000 మెగావాట్లకు పెంచాలని, అందులో 37,000 మెగావాట్లు అరుణాచల్ ప్రదేశ్లో ఉత్పత్తి చేయవచ్చని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఒప్పందం కుదిరిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులన్నీ అమల్లోకి వస్తే ఒక్క అరుణాచల్ ప్రదేశ్ నుంచే 27,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. మొత్తం దేశమంతటా ఉత్పత్తి చేస్తున్న జల విద్యుత్ 42,000 మెగావాట్లు. అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే దేశంలో మొత్తం మీద ఉత్పత్తవుతున్న జల విద్యుత్ కంటే రెట్టింపు ఉత్పత్తి చేయవచ్చు. కారు చౌకగా వచ్చే ఈ విద్యుత్ అంతా అందుబాటులోకి వస్తే పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుంది. ఇంతటి అనుకూలతలు ఉండటంతో అరుణాచల్ ప్రదేశ్పై చైనా పట్టుపడుతోంది. ఆసియాలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా ప్రస్తుతం సాధిస్తున్న వృద్ధి రేటుని సుస్థిరం చేసుకోవాలంటే చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాను పూర్తి చేయడం సహా అరుణాచల్ ప్రదేశ్లో ఉత్పత్తయ్యే విద్యుత్తును సొంతం చేసుకోవడం అవసరమని భావిస్తోంది. ఇది ఈ వైఖరి అనుచితం. ఎందుకంటే ఇటీవల చైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గుండా సాగుతున్నటువంటి ఒక గదర్ రేవు పట్టణం వరకు జరుగుతున్నటువంటి చైనా నుండి పాకిస్తాన్ చేస్తున్న ఒక పెద్ద రోడ్డుని ఒక రహదారి నిర్మిస్తూ ఉన్నది కొన్ని వేల కోట్ల రూపాయలతో. ఈ పూర్వరంగంలో పరిశీలిస్తే ఇక్కడ కూడా ఒక మెలిక పెట్టడము, భారత భూభాగాన్ని తమదిగానే చెప్పడం అనేది ఒక దుస్సాహసంగా వాళ్ళ యొక్క అనుచితమైనదిగా మనం భావించక తప్పదు. చరిత్ర సంగతి పక్కన పెడితే అరుణాచల్ ప్రదేశ్ స్వతంత్ర భారతదేశంలో అంతర్భాగం. అది ఎవరూ కాదనలేని సత్యం. గతంలో పాలకుల మెతక వైఖరి వల్ల డ్రాగన్ రెచ్చిపోతూ వస్తోంది. వృద్ధి రేటు విషయంలో భారత్ కూడా చైనాతో సమానంగా పోటీ పడుతోంది. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత సరిహద్దు దేశాలతో వీలైనంత వరకు స్నేహపూర్వకంగా వ్యవహరించేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అదే సమయంలో చైనా పాకిస్తాన్ దురాగతాలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో గతంలో చైనా వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా జరగలేదు. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా దూకుడిని అడ్డుకోవాలంటే కేంద్రం అనుసరిస్తున్న వ్యూహానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.